నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివజ్యోతి హబ్. ఈరోజు మనం ఎందుకు ఈ కథ అనేది స్టార్ట్ అయిందనేది మనం ఆల్రెడీ తెలుసుకున్నామండి. ఈ రోజు అనేది మనం సంపూర్ణ కార్తీక మహాపురాణం నిత్య ప్రయాణ గ్రంథం మొదటి రోజు పారాయణం అనేది స్టార్ట్ చేయబోతున్నామండి. శ్రీ విఘ్నేశ్వరుని ప్రార్థించుకోండి అందరూ. సౌనకాది మునులు ఎలాగనేది ఈ కార్తీక పురాణం నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది ఆల్రెడీ మనం ఈ స్టోరీ అనేది మనం ముందుగానే తెలుసుకున్నాం కదండి. సో ఎలాగనేది ఎవరెవరికి చెప్తున్నారు అనేది మనం పూర్తిగా అనేది జనక మహారాజు దగ్గరికి వచ్చిన వశిష్ఠుడు అనేది దీని గురించి తెలియజేయాలని అనుకుంటున్నారు. ఏం స్టార్ట్ చేశారు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోబోతున్నామండి. వశిష్ఠుడు ఏం చెప్తున్నారు, జనక మహారాజు అడగడం జరిగి ఉంది కదండి, వశిష్ఠుడు ఏం ప్రవచనం ఇచ్చారు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. జనక మహారాజా, పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ సత్వశుద్ధి కలుగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతని అన్ని పాపాలను అణిచివేసేది అయిన కార్తీక మహత్యమును వినాలనే కోరిక కలుగుతున్నది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీవడిగిన సంగతులు చెబుతాను విను. ఓ విదేహ, కార్తీక మాసములలో సూర్యుడు తులా సంక్రముతో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా కానీ శుద్ధ పాడ్యమి నుంచి కానీ ప్రారంభించాలి. అంటే ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడో లేచి 10కో 11కో అలా లేచి స్నానం అనేది కాదండి. మార్నింగ్ అంటే సూర్యుడు ఉదయించక ముందే మనం లేచి ఈ స్నానాలన్నీ ఆచరించాలి అండి. ఏదైనా కూడా స్నాన దాన జప పూజాదులు అంటే స్నానం కానీ మనం చేయాలనుకున్న దానాలు కానీ జపాలు కానీ పూజలు కానీ ఇవన్నీ కూడా సూర్యుడు ఉదయించక ముందే అనేది మనం చేసినట్లయితే మనకి మంచి ఫలితాలు అనేది ఇస్తాయండి. సో ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఓ దామోదర, నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయము అని నమస్కారపూర్వకముగా సంకల్పించుకొని, సో మనం మేమే చేస్తాం అలా కాకుండా ఎప్పుడైనా దేవుణ్ణి అనేది మనస్ఫూర్తిగా స్మరించుకొని, స్వామి నేను ఈ పనిని అనేది స్టార్ట్ చేస్తున్నాను, భారమంతా మీదే, ఇంకా మీరే దీనికి నాకు ప్రతి దాంట్లోనూ ప్రతి విషయంలోనూ మీరు నాకు నా పక్కనే ఉండి ఈ పనిని నిర్విఘ్నంగా అంటే ఏ విఘ్నాలు కలగకుండా మంచిగా అంతా జరగాలి అని మనం మొక్కుకొని స్టార్ట్ చేయాలండి. కార్తీక స్నానం ఇలా ఆచరించాలి. కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరి నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశి ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల ఎందున చేరుతుంది. వాపీకూప తటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. సో మనం ఎక్కడ చూసినా కూడా విష్ణువు అనేది మూర్తిగా వ్యాపించి ఉంటారండి. బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసములలో నదికి వెళ్ళి హరిధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి. ఎవరు? ఈ బ్రాహ్మిన్స్ తెలుసు కదండి, వాళ్ళు ఇలాగ చేయాల్సి ఉంటుంది. పిదప దేవతలకు ఋషులకు పితరులకు తర్పణాలను వదలాలి. అనంతరం అగమార్షణ మంత్ర జపంతో బొటన వ్రేలి కొనతో నీటిని కెలికి 3 దోసెళ్ళ నీళ్లను గట్టు మీకు జిమ్మి తీరము చేరాలి. చేరగానే కట్టుబొట్టు కొనలను పిండాలి. దీనినే యక్షతర్పం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడవి మడవి తెల్లని అయిన వస్త్రాలను ధరించి హరిస్మరణ చెయ్యాలి. గోపీచందనంతో 12 ఊర్ధ్వ పుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి. ఆ తరువాత ఔపాసనము చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెంచి శంఖ చక్రధారి అయిన విష్ణువును సాలగ్రామమందు నుంచి సభక్తిగా షోడశోపచారాలతోనూ పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణ పఠనము గాని శ్రవణమును గాని ఆచరించిన వాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్య దేవాదులను చేసి భోజనములు చేసి ఆచమించి పురాణ కాలక్షేపము చేయాలి. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారములన్నింటినీ విరమించుకుని శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ విశ్వాలయంలో కానీ అనగా విష్ణు ఆలయంలో కానీ యథాశక్తి దీపాలను పెట్టి అక్కడ స్వామి ఆరాధించి భక్ష్య
పూజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసం పొడవునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతారు. ఇలాగ ఈ కార్తీక మాసం అంతా కానీ ఇలాగ వ్రతం అనేది చేసినట్టయితే ఖచ్చితంగా అటువంటి వ్యక్తి వైకుంఠాన్నే పొందుతాడు. ప్రస్తుత పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. చూడండి, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు చేసిన పాపాలు కాకుండా పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల కూడా చాలామంది మనుషులు ఈ జన్మలో ఎన్నో కష్టాలు అనుభవిస్తుంటారు. సో ఈ కార్తీక మాసం అంతాను కార్తీక పురాణ పఠనం చేస్తూ స్నానాలు ఆచరించి పద్ధతులు అవన్నీ ఆచరించి ఏవైతే ఇక్కడ ఈ పుస్తకంలో తెలియచేస్తూ ఉంటారో ఈ పురాణంలో అవన్నీ కన్నా మీరు పాటించినట్లయితే ఈ పాపాలు అనేది ఈ జన్మలోనే కాకుండా పూర్వజన్మ పాపాలైనా కూడా ఈ వ్రతం వల్ల హరించుకుపోతాయి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటున్నామండి. వర్ణాశ్రమ లింగవోయో భేదరహితముగా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినా కూడా, అంటే అబ్బాయిలే చేయాలి అమ్మాయిలే చేయాలి ఇలా కాదండి, ఏ లింగ భేదాలు అనేది లేకుండా ఎవరైనా కూడా చేసినట్లయితే సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయము. ఈ అబ్బాయిలే చేయాలి అమ్మాయిలే చేయాలి అన్న ఏం కాదండి, ఎవ్వరు చేసినా కూడా నిస్సందేహముగా ఎటువంటి సందేహము లేకుండా వాళ్ళు మోక్షానికి అర్హులు కావడం అనేది ఎటువంటి డౌట్ లేదండి. అంత ఇదిగా ఇది మోక్షాన్ని ప్రసాదిస్తుంది అండి. జనక రాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా కూడా కొంతమంది ఆ వ్రతాన్ని ఆచరించలేకుండా ఉంటారు కదండి, ఏదో సిచ్యువేషన్ వల్ల. సో అయినా ఇలాంటి వాళ్ళు కూడా ఇతరులు చేస్తుండగా చూసి అసూయారహితుడైన ఆనందించేవానికి అసూయారహితుడై ఆనందించే చూడు ఇతను చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్నారండి కొంతమంది చేయగలరు, మార్నింగ్ వెళ్ళొచ్చి కొంతమంది చేయలేరు, కొంతమందికి ఏదో ఒక రీజన్స్ ఉంటాయి కదండి. అలాంటప్పుడు చూసి వాట్ ఎవర్ ఇట్ మే బీ వాళ్ళు మనసులో కూడా అయ్యో వీళ్ళు చేస్తున్నారే మేము చేయలేకపోతున్నాం ఇలా కూడా బాధపడి, కానీ ఓకే వాళ్ళు చేస్తున్నారు అదే ఒక ఆనందం, అది కూడా కొంతమంది ఆనందంగా తీసుకుంటారు కదా. అలాగా చూడు వీడు చేస్తున్నాడు, వీడు అదృష్టవంతుడు, నేను చేయలేకపోతున్నాను, ఎవరో ఒకరు చేస్తున్నారు కదా చేస్తే మంచిది, ఇలాగ ఆనందపడే వారికి కూడా ఈ అసూయతో కూడిన ఆనందం చూసి మేము చేయలేకపోతున్నాం కదా అని కూడా ఆనందపడుతూ ఉంటారు కదా కొంతమంది. అలాగ ఆనందపడే వారికి కూడా ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతైపోతాయి. ఇలాగ వేరే వాళ్ళు చూసి ఓకే వీళ్ళు చేస్తున్నారు మేము చేయలేకపోతున్నాం అని కూడా ఏదో ఒక మనసులో ఆనందపడినట్లయితే ఆ ఆనందం ద్వారా కూడా వాళ్ళు ఆ రోజు చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హరించుకుపోతాయండి. సో మీరు ఈ కథ 1వ రోజు అధ్యాయంలో ఈ రోజుతో ఇప్పటికి ఈ 1వ అధ్యాయం అనేది మనం కంప్లీట్ చేసుకున్నామండి. సో ఈ 1వ అధ్యాయంలో మనం ఏమనేది తెలుసుకున్నాము అంటే కార్తీక మహత్యం గురించి. కార్తీక మహత్యం ఏంటి అసలు, ఎందుకు కార్తీక మాసంని మనం ప్రత్యేకంగా చూస్తాము అంటే ఈ కార్తీక మాసం అనేది శివునికి విష్ణువుకి సంబంధించింది అండి. ఇది ఒకరికి అని కాదు. ఈ రోజు అనేది మనం ఎంతో భక్తిగా స్నానాలు ఆచరించి ధూపదాన ఏవైనా కూడా మనకి ఏవైతే కుదురుతుందో మనం ఏదైతే చేయగలమో అది సహృదయంతో నిండు మనసుతో మనం చేసినట్లయితే అది మనకి ఎంతో ఫలితాన్ని అనేది ఇస్తుందండి. అందరూ కూడా మనకు చేతనైనంతలో మనం చేసుకుంటే చాలా మంచిదండి. అంటే ఇంతే పూజలు చేయాలా ఇవన్నీ చదవాలా అంటే మీకు చదవడానికి ఓపిక లేకపోతే ఎక్కడైనా మీరు ఇదే ఛానల్ అని కాదండి, ఏ ఛానల్లో మీకు చెప్పినా మీరు విన్నా కూడా అది మంచిదే జరుగుతుందండి. విన్నా చదివినా ఏం చేసినా కూడా మంచిదే జరుగుతుందండి. విన్నా పర్లేదు చదివినా పర్లేదు ఎలాగైనా మంచి అనేది జరుగుతుందండి. సో అలాగే మీరు కుదిరినట్లయితే అందరూ టెంపుల్స్కి రోజు వెళ్ళలేం కదండి, కుదిరినప్పుడు వెళ్ళండి. లేదంటే మార్నింగ్ దీపం పెట్టుకోవడం కానీ అలాంటివి ఏమైనా కూడా చేసినా కూడా మనకి మంచి జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో దీపానికి కూడా అంతే ప్రత్యేకత అనేది ఉండడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి.